సో బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు మారుతి సుజుకి తరఫు నుంచి. అట్ ద సేమ్ టైం మనకి టొయోటా తరఫు నుంచి. ఎందుకు అంటే మేజర్గా మారుతి సుజుకి తరఫు నుంచి 39,506 వెహికల్స్ని అయితే రీకాల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం టొయోటా తరఫు నుంచి 11,529 వెహికల్స్ని అయితే రీకాల్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక చిన్న పార్ట్ ఫంక్షనింగ్లో అంత ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయట్లేదని ఈ రెండు కార్ కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క వెహికల్స్ అయితే రీకాల్ చేస్తున్నారు. సో చాలా హ్యూజ్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక 50,000 ప్లస్ వెహికల్స్ని అయితే రీకాల్ చేస్తున్నారు ఈ రెండు కంపెనీస్ తరఫు నుంచి. అందులో మీ వెహికల్ ఉందా అండ్ పర్టికులర్గా ఆ వెహికల్ ఏంది అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇయర్ అండ్ మంత్కి సంబంధించి, అంటే ఏ ఇయర్లో ఏ మంత్లో పర్చేస్ చేసిన వెహికల్స్ మాత్రమే వాళ్ళు రీకాల్ చేస్తున్నారు అన్నది ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా చెప్తాను. సో మీ వెహికల్ ఉందా, మీకు ఒకవేళ ఈ అప్డేట్ వచ్చిందా నాకు కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ముందుగా మారుతి సుజుకి తరఫు నుంచి ఆ వెహికల్ ఎందుకు చూద్దాము. సో మారుతి సుజుకి తరఫు నుంచి మీరు చూసుకుంటే కనుక గ్రాండ్ విటారా వెహికల్ ఈ లిస్ట్లో అయితే ఉంది. ఏదైతే 39,506 వెహికల్స్ ఎక్స్క్లూజివ్గా ఈ వెహికల్స్ని అయితే రీకాల్ చేస్తుంది కంపెనీ. ఇప్పుడు ఇష్యూ ఏందనే తెలుసుకుందాము. ఇష్యూ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే స్పీడ్ మీటర్లో మనకి ఏదైతే ఫ్యూయల్కి సంబంధించి గేజ్ ఉంటుందో ఆ ఫ్యూయల్కి సంబంధించి ప్రాపర్గా చూపిస్తలేదు. అట్ ద సేమ్ టైం లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ కూడా ఉంటుంది చూడండి. ఎప్పుడైతే మనకి లో ఫ్యూయల్ అయిపోతుంది ఇమ్మీడియట్గా మనకి వార్నింగ్ సిగ్నల్ అయితే వస్తుంది. సో అన్ని వెహికల్స్లలో కూడా ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ విటారా కూడా పర్టికులర్గా ల్యాంప్ అయితే మీకు చూపిస్తుంది. ఆ ల్యాంప్ కూడా ఫంక్షనింగ్ ప్రాపర్గా చేయట్లేదని కంపెనీ అయితే నోటీస్ చేసింది. దానికి తగ్గట్టుగానే 39,506 వెహికల్స్ని అయితే రీకాల్ చేస్తున్నారు. రీకాల్ చేసిన తర్వాత ఆ వెహికల్కి సంబంధించి అండ్ పర్టికులర్ ఆ ప్రోడక్ట్ అదంటే ఆ పార్ట్కి సంబంధించి మంచిగా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఒకవేళ నిజంగా ఆ ఫాల్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కొత్తగా రీప్లేస్ చేసి, అంటే కొత్తది పార్ట్ ఏసీ మరి ఫ్రీగా కాస్ట్లో మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కన్సర్న్ డీలర్స్కి ఆల్రెడీ మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. ఆ డీలర్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. అఫీషియల్గా ఫోన్ కాల్స్ కూడా రావడం లేకపోతే మెసేజ్ రావడం మీకు స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. ఒకవేళ మీది కనుక ఉన్నట్టయితే ఈ లిస్ట్లో నాకు కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం అంటే ఏ ఇయర్ లేకపోతే మంత్కి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. పర్టికులర్గా చూస్తే కనుక గ్రాండ్ విటారాకి సంబంధించి ఏదైతే 2024 డిసెంబర్ 9th నుంచి 2025 ఏప్రిల్ 29th వరకు ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి మేజర్గా ఈ డిఫెక్ట్ అయితే వచ్చిందనమాట. అందుకే ఎప్పుడే మీరు గుర్తుపెట్టుకొని కొత్త వెహికల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 monthకే సర్వీస్ అనేది ఉంటుంది. జస్ట్ ఇన్స్పెక్షన్ లాగా అది. కొన్నిటికి 500 ఆఫర్ చేస్తారు, ఇంకొన్నిటికి 1000 ఆఫర్ చేస్తారు కంపెనీ అనేది. అండ్ 1 month ఉంటుంది అనమాట వ్యాలిడిటీ. 1 month ఆర్ ఈ 500 లేదా 1000 కిలోమీటర్స్ వరకు తిరిగిన ప్రతి వెహికల్ని ఇన్స్పెక్షన్ చేస్తారు. జస్ట్ ఒక ఫస్ట్ సర్వీస్ లాగా. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఎంత బాగా తిరగగలిగితే అంత బాగా ఈ కొత్త కార్ లేదా 2-wheeler అనేది మంచిగా తిరగాలి. ఈవెన్ మీకు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే స్కోప్ లేకపోతే అట్లీస్ట్ సిటీలో అయినా రోజు తీయడానికి ట్రై చేయండి. అండ్ చాలా వరకు దాన్ని బాగా యూజ్ చేయండి. ఎట్లా పడితే అట్లా కాకుండా కొంచెం మంచిగా యూజ్ చేయండి అనమాట. మీకు నచ్చిన విధంగా మంచిగా ప్రాపర్ వేలో యూజ్ చేయండి. సో కంటిన్యూస్గా రైడ్ చేయడము ఇంకా వగేరా అంతా కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవడం, మీకు మీదే పర్టికులర్ అంటే ప్రతి పార్ట్ కూడా మంచిగా టెస్ట్ చేయడం. అది చిన్న నుంచి పెద్దదవ్వనివ్వండి. ఈవెన్ ఏసీ కానీ, డోర్స్ కానీ, సీట్స్ కానీ, సీటింగ్ కంఫర్ట్ కానీ, ఈవెన్ మీరు ఈ క్లస్టర్లో అన్ని ఫంక్షన్స్ ప్రాపర్గా కనిపిస్తున్నాయా లేదా, ఈవెన్ మనకి ఎయిర్ బెలూన్కి సంబంధించి దానికి సంబంధించి అండ్ ఇంకేమైనా చిన్న మాల్ ఫంక్షన్ ఉన్న ఆరెంజ్ లైట్ అనేది వెలుగుతుంది, అది ప్రాపర్గా ఆన్ చేసినప్పుడు పోతుందా లేదా, ఇట్లా కంప్లీట్గా మీకై మీదే ఒకసారి బాగా సండే అట్లా సాటర్డే హాలిడేస్ వచ్చినప్పుడు కూర్చొని మంచిగా చెక్ చేసుకొని లాంగ్ డ్రైవ్స్ కంటిన్యూస్గా బాగా రైడ్ చేసినట్టయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఒకవేళ వెహికల్ ఉంటే డిఫెక్టివ్ పీస్ ఉన్నట్టయితే ఇమ్మీడియట్ బయటపడిపోతుంది. సో దట్ వారంటీలోనే మనకి ఈ ఎక్స్క్లూజివ్గా కంపెనీ వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు ఆఫర్ అయితే చేస్తారు. సో ఒక్క దాంట్లో ఉండదు, మేబీ ఒక్కది అంటే రేయర్ అనమాట. మ్యాక్సిమం అన్నిట్లలో అంటే కలిపి వస్తుందన్నమాట. ఇట్లా మీరు నోటీస్ చేసి ఇమ్మీడియట్గా డీలర్స్ నుంచి కంపెనీకి తెలిసిందంటే డైరెక్ట్గా మీరు మెయిల్ కూడా పెట్టవచ్చు కంపెనీకి. ఈ విధంగా తెలియజేసి ఇట్లా డైరెక్ట్గా వాళ్ళే రెస్పాండ్ అయ్యి మీకు ఫేవరబుల్గా ఇప్పుడు చూడండి కొత్త పార్ట్ అయితే రీప్లేస్ చేసి ఇస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా టొయోటాకి సంబంధించి చూసుకున్నట్టయితే టొయోటా వెహికల్ సో హైరైడర్కి సంబంధించి ఆల్రెడీ తెలిసిందే. ఈ రెండు కూడా జాయింట్గా వాళ్ళ టెక్నాలజీస్ అయితే షేర్ చేసుకుంటున్నాయి. గ్రాండ్ విటారానే కావచ్చు, హైరైడరే కావచ్చు. స్మార్ట్ హైబ్రిడ్ ఏదైతే టెక్నాలజీ ఉందో అది మారుతి సుజుకి తరఫు నుంచి అది టొయోటాకి అందిస్తుంది. టొయోటాకి సంబంధించి స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ మారుతి సుజుకి అందిస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా కంపెనీస్ ఒకళ్ళది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. దానికి సంబంధించి సేమ్ ఇప్పుడు టొయోటాలో కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సేమ్ హైరైడర్ ఈ గ్రాండ్ విటారా సేమ్ అనమాట. జస్ట్ కంపెనీస్ మాత్రం వారంటీ మాత్రం సర్వీస్ మాత్రం వేరే కంపెనీస్తో ఆఫర్ చేస్తున్నాయి. ప్రోడక్ట్ ఒకటే
ఒకటే. అందుకే ఈ రెండిట్లోనే మెయిన్గా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు టొయోటాకి సంబంధించి చూసుకున్నట్టయితే 11,529 వెహికల్స్ అయితే కంపెనీ రీకాల్ చేస్తుంది. సో టొయోటా కిర్లోస్కర్ అనేది ఈ స్మార్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ యొక్క మీకు ఒకవేళ ఐడియా లేకపోతే దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేయమంటే కూడా చేస్తాను. సో దట్ మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీరు నోటీస్ చేసినదైతే ఏదైతే 11,529 వెహికల్స్ టొయోటాకు సంబంధించి రీకాల్ ఉందో ఇక్కడ కూడా మీరు నోటీస్ చేసినైతే సేమ్ డేట్ సేమ్ మంత్ సేమ్ ఇయర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 2024 December 9th సేమ్ అక్కడ కూడా గ్రాన్విటా ఇదే స్టార్ట్ అవుతుంది డేట్ అనేది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి 2025 April 29th వరకు ఏదైతే పర్చేస్ చేసినారో ఇక్కడ కూడా మీకు సేమ్ అదే డేట్తో ఈ హైరైడర్ని కూడా కంపెనీ అయితే రీకాల్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కాంబినేషన్ మీటర్లో ప్రాబ్లం ఉందన్నమాట. సంథింగ్ డిఫెక్ట్ అయితే లైక్ కస్టమర్స్ బాగా నోటీస్ చేసి డీలర్స్కి చెప్పడం, డీలర్స్ వాళ్ళు కంపెనీ నోటీస్కి తీసుకురావడంతో ఇమ్మీడియట్గా 11,529 వెహికల్స్ అయితే రీకాల్ చేస్తున్నారు. ఆల్రెడీ అఫీషియల్గా డీలర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. డీలర్స్ వాళ్ళే పర్టికులర్గా ఫోన్ చేస్తారు ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే మీకు అఫీషియల్గా మెసేజెస్ కూడా వస్తాయి. ఈ ఏదైతే కాంబినేషన్ మీటర్కి సంబంధించి డిఫెక్ట్ ఉందో ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత నిజంగానే ఏమైనా ఫాల్ట్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా కొత్తది అయితే రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ కూడా మనకి ఫ్రీగానే చేస్తారు. సో ఇది టొయోటా అర్బన్ క్రూజర్కి సంబంధించి ఏదైతే హైరైడర్, అట్ ద సేమ్ టైం మనకి గ్రాన్విటాకి సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే వారంటీ లోపే ఏమైతే 1 month లోపే మీరు మ్యాక్సిమంగా ఏ వెహికల్ కానీ 2-wheeler తీసుకోండి, 4-wheeler తీసుకోండి, బాగా రైడ్ చేయండి. ఈవెన్ ఎక్కువ స్పీడ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు. చాలామంది కొత్త కాదు కొంటే తక్కువ స్పీడ్ వెళ్ళండి అని అంటారు, కానీ నేను అట్లా వెళ్ళను. ఏ వెహికల్ తీసుకున్నది చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా సంబంధం లేదు. మ్యాక్సిమం హైవేస్ పైన మంచి ఖాళీగా ఉన్న రోడ్లో సేఫ్టీ బెల్ట్ యూజ్ చేసుకొని మ్యాక్సిమం స్పీడ్ అనేది వెళ్ళండి. స్పీడ్ వెళ్ళినట్టయితే ఇంజన్ కూడా బాగా సెట్ అయిపోతుంది, మైలేజ్ ఇవ్వడానికి కూడా చాలా స్కోప్ అయితే ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చేసింది మీకు షేర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వెహికల్స్లో ఏమి డిఫెక్ట్స్ ఉన్నా లేదనేది ఈ 1 monthలోనే మనం నోటీస్ చేసినట్టయితే చాలా వరకు బెటర్గా ఉంటుంది. కొంతమంది వెహికల్ తీసుకొని అట్లానే పెట్టుకుంటారు ఇంట్లో, మ్యాక్సిమం యూస్ చేయదు. ఒక 1 week తర్వాత యూస్ చేద్దాము, లేకపోతే హాలిడేస్ ఉన్నప్పుడు యూస్ చేద్దాం, అట్లా కాకుండా డైలీ ఏదో ఒక టాస్క్ అయితే మనకు ఉంటుంది. ఓల్డ్ వెహికల్ ఈవెన్ 2-wheeler వెహికల్ ఉన్నా మీకు అక్కడ పక్కన పెట్టేసి కొత్త వెహికల్ 4-wheeler ఏదైనా 2-wheeler ఏదైనా ఆ కొద్ది రోజులు కొన్న వెంటనే బాగా తిరిగినట్టయితే మీకు చాలా వరకు డిఫెక్ట్స్ అయితే తెలిసిపోతుంటాయి అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఖచ్చితంగా నాకు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే చూడండి. ఈవెన్ లైక్ కూడా చేసినట్టయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హైప్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే టొయోటా ఈ మారుతి సుజుకి వెహికల్స్ పర్టికులర్గా ఈ డేట్లో పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. మీలో అంటే మీరు ఈ లిస్ట్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. దితే సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.